హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఆల్రెడీ లెనిన్ మూవీతో అఖిల్ ప్రేక్షకుల ముందుకి జూలై 10న రాబోతున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అఖిల్ రకరకాల విషయాలతో ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. రానున్న రోజుల్లో లెనిన్ మూవీ ఎలా ఉంటుందన్నది మాటల్లో కూడా తెలియజేస్తూ చిత్ర బృందం ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాని నాగార్జునతో పాటు సూర్యదేవర, నాగవంశీ ఇద్దరు కలయికలో నిర్మాతలుగా మారి ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. అలాగే దీనికి మురళీ కిషోర్ అబ్బూర్ దర్శకత్వం అందిస్తున్నారు. అందులో అలాగే హీరోయిన్ గా భాగ్యశ్రీ నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై రోజు రోజు వస్తున్న అప్డేట్లు కానీ, ట్రైలర్ కానీ ప్రేక్షకులు ఎంతో ఆకర్షణగా నిలిచింది. అండ్ ఆ ట్రైలర్ లో కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడా నాగార్జున అందించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ తో పాటు ప్రేక్షకుల్ని ఇంకొంచెం అట్రాక్ట్ చేసే విధంగా ప్రయత్నం అయితే చేశారు చిత్ర బృందం. సో ఈ ప్రత్యేకంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇవ్వబోతున్నట్టుగా అయితే అధికారికంగా ప్రకటించారు. సో రీసెంట్ గానే ఆయన డబ్బింగ్ మొత్తం పూర్తయినట్టుగా, ఈ సినిమా ఊహించిన విధంగా ఎంతో అద్భుతంగా ఉంటున్న నేపథ్యంలో ఆయన యొక్క వాయిస్ ఇంకొంచెం అట్రాక్షన్ గా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఖచ్చితంగా పెంచుతుందని, అది ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేసింది చిత్ర బృందం. దానికి సంబంధించి నిన్న వీళ్ళిద్దరూ నుంచున్న ఫొటోస్ ని కూడా చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే అఖిల్ మాట్లాడుతున్న ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మూవీ టీం. మరి బేసిక్ గానే ఆ వాయిస్ లో బేస్ గానీ ఆయన పాడుతున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని అయితే మూవీ టీమ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 10న ఆ వాయిస్ వినాలి అని చెప్పేసి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వాయిస్ మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. సో ఆయన వాయిస్ కు నా బేస్ లెనిన్ మూవీకి ప్లస్ అవుతుందా లేదన్న తెలియాలంటే ఖచ్చితంగా జూలై 10th వరకు ఆగాల్సిందే. మరి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ పట్ల మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ని, సో ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.